నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణమ్మ గారు ఉన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం. అమ్మ, ప్రణయ్ కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు నిందితులకి ఎలాంటి తీర్పునిచ్చింది? ఇది 2018లో సెప్టెంబర్ మాసంలో చాలా సంచలనాన్ని కలిగించినటువంటి భయంకరమైన హత్య కేసు. అవును. పట్టపగలే ఒక దుండగుడు చాలా దారుణంగా ప్రణయ్ని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసు పూర్వాపరాలు అన్నీ కూడా పోలీస్ శాఖ వారు చాలా తీవ్రంగా కష్టపడి సాధించి అవన్నీ కూడా 1-2 సార్లు నిర్ధారణ చేసుకున్న తరువాత ఫైనల్గా 1600 పేజెస్ స్టేట్మెంట్ని కోర్టు వారికి సమర్పించారు. అందులో ప్రధానంగా 9 మంది నిందితులుగా, అక్కడ 9 మంది అండి. మారుతీరావు ఫస్ట్ వాళ్ళ నాన్న, అమృత ఫాదర్. అవును. ఆయన కాకుండా హత్య చేసిన హంతకుడు సుభాష్ శర్మ, అతను కాకుండా మరికొంతమంది. వీళ్ళందరి గురించి పూర్వాపరాలు అన్నీ కూడా చాలా చక్కగా సేకరించి పోలీస్ శాఖ వారు బాగా విచారణ చేసి 1-10 సార్లు బాగా విచారించిన మీదట ఆ స్టేట్మెంట్ అంతా కూడా తయారు చేసి కోర్టుకి సమర్పించారు. ఆ తర్వాత కోర్టులో వాదోపవాదాలు అన్నీ జరిగి దాదాపు 6 సంవత్సరాలైంది ఈ సంఘటన జరిగి. అంటే వచ్చే సెప్టెంబర్కి 6 years అవుతుంది. ఇంతకాలానికి నిజ నిర్ధారణ మొత్తము వాదోపవాదాలు జరిగాక తీర్మానించుకున్న తర్వాత జడ్జి గారు ఈ రోజున ఎవరు ఎటువంటి శిక్షకి అర్హులు అనేటువంటిది నిష్పక్షపాతంగా కరెక్ట్గా తేల్చి చెప్పడం జరిగింది. ఇది తుది తీర్పుగా ప్రకటించారు. నిందితుల్లో హత్య చేసినటువంటి హంతకుడికి ఉరిశిక్షని విధించారు. సుభాష్ శర్మకి ఈజ్ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్. అతను ఈ హత్యే కాదు, అనేక హత్యలు చేసినటువంటి కరుడుగట్టిన హంతకుడు అని అక్కడ తేలింది. అలాగే ఈ హత్యకి సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా అనేక హత్యా కేసుల్లో సంబంధము ఉన్నటువంటి వ్యక్తులుగా, అబ్దుల్ అలీ, అబ్దుల్ కరీం, వాళ్ళందరూ కూడా అనేక హత్య కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తులుగా అక్కడ తేలింది. ఏది ఏమైతేనేమి చట్టానికి న్యాయానికి ఎంతటి వారైనా సరే నేరం చేసినప్పుడు శిక్షార్హులే అవుతారు అనేది ఈవేళ మరోసారి ఈ ప్రణయ్ హత్య కేసులో నిందితులకి శిక్ష పడిన సందర్భంగా అందరికీ తెలియవస్తున్నటువంటి వాస్తవం. ఏమండి, ఇక్కడ తక్కిన నిందితులందరికీ యావజ్జీవిత ఖైదు విధించారు. హంతకుడికి మాత్రము ఉరిశిక్షని ఖరారు చేశారు. అలాగే A1గా ఈ కేసులో ఉన్నటువంటి అమృత తండ్రి మారుతీరావు, ఆయన ఈ సంఘటన 2018 సెప్టెంబర్లో జరిగితే ఆయన 2020వ సంవత్సరంలో సూసైడ్ చేసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకొని మరణించారు. అందువల్ల ఆయనకి చట్టబద్ధంగా శిక్ష విధించడానికి ఇక్కడ ఆస్కారం లేకపోయింది. ఆయన చట్టాన్ని తన అంతరాత్మగా అదే చట్టంగా భావించి ఆయనే శిక్షను విధించుకున్నారు. అంటే తను ఎందుకు చనిపోయినట్లమ్మా అసలు? అతను అంటే మానసికంగా లేకుంటే ఎట్లా? తప్పకుండా ఈ జరిగిన సంఘటన
వెనకాల ముఖ్య కారకుడు ఆయన కూడా. ఓకే. ఎలా అయితే ఈ కులాంతర వివాహం చేసుకున్నటువంటి కూతురు ఎంత బాధ్యత ఈ సంఘటనకి వహించాలో, అలాగే అంతటి బాధ్యత ఆ తండ్రి కూడా వహించాలి. ఎందుకంటే అతనే ఈ కులాంతర వివాహం కుమార్తె చేసుకుంది అనేది నచ్చక ఆయన ఎన్నోసార్లు ముందుగానే ఆ అమ్మాయి ప్రణయ్ని హెచ్చరించడము, అవును. వాళ్ళు వినకుండా పెళ్లాడడంతో ఇలా కాదు అని చెప్పి ఆయన పెళ్లి జరిగిపోయాక ఇంక చేయగలిగేది ఏముంది, తన పరువు పోయినట్టుగా అవును. భావించి మళ్ళీ అక్కడక్కడ అతన్ని వీడియోస్, అల్లుడు ఫోటోస్. అని కూడా కనికరం లేకుండా, కూతురుకి వైధవ్యం వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా సుపారీ ఇచ్చి హంతకుల్ని మాట్లాడుకొని వారి ద్వారా ఈ హత్యా కార్యక్రమం జరిపించాడు. అది చాలా నేరము. ఆ నేరానికి అతను మానసికంగా ఎప్పుడైతే అతన్ని కూడా ఖైదు చేశారో ఉమ్. అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎప్పటికైనా తనకి శిక్ష తప్పదు, తను ఏవన్ను అనేది తెలుసుకుని ఆ శిక్షని భరించి ఇంకా అందరిలో తల తను ఎత్తుకోలేక. కూడా పరువు పోగొట్టుకున్నవాడుగా బతకడం ఇష్టం లేక, అలాంటి చావడం ఇష్టం లేక ఆ, తనను తానే అంతమొందించుకున్నాడు అని మనం భావించాల్సిందే ఇక్కడ. ఓకే. అంతే. కారణాలు ఏమిటి అనేది వాళ్ళకి తెలియాలి, మనందరికీ తెలియదు కదా. అవును. ఏవో చెప్తూ ఉంటారు, అవును. అవన్నీ కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. అవును. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈజ్ నో మోర్. అవును. అందువల్ల ఉన్న వాళ్ళల్లో హత్య చేసిన హంతకుడికి ఉరిశిక్ష, తక్కిన ఆ హత్యకు సహకరించి అన్ని విధాల సహకరించినటువంటి వాళ్ళకి అబ్దుల్ కరీం. యావజ్జీవిత ఖైదు విధించారు. అందులో వాళ్ళ బాబాయ్. ఒక వ్యక్తి, ఆయన తమ్ముడు, అవును. మారుతీరావు గారి తమ్ముడు శ్రవణ్ కుమార్ అవును. కూడా ఉన్నాడు. అతనికి కూడా లైఫ్ ప్రిజన్ పడింది. ఏది ఏమైతేనేమి అక్కడ ఉన్నటువంటి లాయర్లందరూ కూడా చాలా సంతృప్తిగా మాట్లాడుతున్నారు. ఇంతకాలానికి ఈ కేసులో ప్రణయ్కి గెలిచాం. తీర్పు. న్యాయం జరిగింది ఈ తీర్పు వల్ల అని వాళ్ళందరూ భావిస్తున్నారు. అలాగే అతని తల్లిదండ్రులు కూడా ఒకవైపు నేరస్తులకి శిక్ష పడినందుకు సంతోషపడుతుంది. సంతోషంగా ఉన్నప్పటికీ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు తిరిగి రాడు కదా, అవును. చంపబడిన వాళ్ళ కొడుకు అవును. తిరిగి రాడు కదండి. అవును. వాళ్ళు ఆ విషయాన్ని కూడా దుఃఖిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ ఇన్హ్యూమన్ థింగ్. Okay. సో హ్యుమానిటీ ఉన్న ఎవ్వరూ కూడా ఇటువంటివి జరగాలని కోరుకోరు. జరిగినప్పుడు అటువంటి హత్యకు పాల్పడిన వాళ్ళందరికీ కూడా తగిన విధంగా చట్టము, న్యాయము వాళ్ళని శిక్షించాలి అనే కోరుకుంటారు. అటువంటి శిక్ష ఇన్నాళ్ళకి వాళ్ళకి పడింది. ఆ శిక్ష అమలు చేయబోతున్నారు. అందుకని సర్వత్రా ప్రజలందరూ కూడా వారి యొక్క హర్షాన్ని రకరకాలుగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకూడదు. ఎవ్వరూ కూడా ఇటువంటి హత్యలకు గురి కాకూడదు. ఎవరూ గర్భశోకాన్ని భరించకూడదు అని కోరుకోవాలి మనము. ఎందుకంటే అందరూ సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖశాంతులతోటి జీవించాలి. అంతేగాని ఇలా ఒకరినొకరు హింసించుకోవడము, చంపుకోవడము, ఇది అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఇవి సమాజంలో జరగకూడదు. అందుకని అందరూ కూడా, ఇటు తల్లిదండ్రులు కానీ, అటు యవ్వనంలో ఉన్న యువకులు కానీ కొంచెం జీవితం పట్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయంలో ఒకరితో ఒకరు సంప్రదించి ఒక అమికబుల్గా ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఇటువంటి
సంఘటనలకు దారితీసే విధంగా ప్రవర్తించకూడదు అని అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.